నేడు సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సు సభకు పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి యువతతో బయలుదేరి వెళ్లారు. మన్నే కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో అధికార గద్దెనెక్కి తెలంగాణ ప్రజలతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తుందని అన్నారు. తాము ఇస్తానన్న అన్ని హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఉద్యమిస్తామని, ఎస్సీ, బీసీ, మైనార్టీల డిక్లరేషన్ విషయంలో ఇప్పటివరకు బూస్తేలేదని, ఈ పోరాటం కేవలం ఆరంభమేనని, రేవంత్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాడతామని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లు కొనుక్కుని రాహుల్ గాంధీ దేశ పర్యటనకు వాడుతున్నారని ఆరోపించారు. యువతతో కలిసి పికెట్ ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద యువతకి ఇస్తానన్న ఈ పోస్టర్ను యువతతో కలిసి చింపి గాలిలో ఎగరవేసి నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి 6 బస్సుల్లో యువతను సరూర్ నగర్ గ్రౌండ్కు కలిసి బయలుదేరారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నం పెట్టే రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఇస్తానన్న ఉద్యోగాలతో పాటు మహిళలను ముందరపెట్టి కోటి మహిళలను కోటీశ్వరం చేస్తానని తప్పుడు హామీలతో మభ్యపరుస్తున్నారని ఆరోపించారు. మహిళా యువతకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, తుగలక్ పాలనతో నోటుకొచ్చినట్లు వారు చావాలి, రక్తం చెల్లి పంటలు పండించాలని ప్రపంచంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడి ఉండాలని, అటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని, తన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వ్యతిరేకంగా పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలను డిక్లరేషన్ 2 లక్షల ఉద్యోగాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి పార్టీ యూత్ డిక్లరేషన్ అని మోసం చేయడమా? ఏమైంది యూత్ డిక్లరేషన్? ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈరోజు మన యూత్ డిక్లరేషన్ గర్జనకు ఎంతో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మన యూత్ అంతా కూడా బయలుదేరుతున్నారు. మన మెంబర్షిప్ ఇన్ఛార్జ్ కృషాంగ్ గారు, అలాగే మన తోటి బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా యువతనే కాదు, ఉన్న రైతులని, అక్కడ ఇండస్ట్రీస్ని ఎక్కడ ఏ ఒక్క ఫేస్ని కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటా ఉన్నారనమాట. ఇట్లాంటి ముఖ్యమంత్రి మళ్ళా రానున్న 50 కాదు 100 ఏళ్ళలో కూడా ఎవడు కూడా వద్దనుకుంటున్నాడు. ఎన్ని తిట్లు తిట్టినా, ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా తిట్లు తప్ప ఇంకేం లేవు. మరి ఓకే, 2023లో కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానించి యూత్ డిక్లరేషన్ అని తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలు ఇవి. ఇవాళ 2026 ఆనాడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి అశోక్ నగర్ యువతతో పాటు తెలంగాణ యువత అందరు కూడా ఇచ్చిన హామీ, వాళ్ళు గ్యారంటీలు తీసుకొని వచ్చిర్రు, డిక్లరేషన్లు తీసుకొని వచ్చిర్రు. యూత్ డిక్లరేషన్ అని అశోక్ నగర్ యువత మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. దిల్సుఖ్ నగర్లో ఉన్న యువత మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. ఎక్కడ జాబ్ నోటిఫికేషన్లు అడిగినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధం, అసలు యువత నోటిఫికేషన్స్ వద్దంటున్నారంట. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చూపెట్టడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున యువ సంగ్రామ సదస్సు, పోలీసులకు సుమారు 20 అయింది. ఇవాళ ఆ వేదికన ఒకటేమో 70,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. మరి వాళ్ళు ఎందుకు 70,000 టీచర్ ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రూప్ 1, గ్రూప్ 2 రకరకాల, అది కూడా విడుదల చేసింది ఏనాడు? April 1 రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు తేదీన April 1 ప్రపంచం మొత్తం ఏప్రిల్ ఫూల్స్ డే నోటిఫికేషన్లు వచ్చినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వాటికి పరీక్షలైనాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయింది. కానీ ఈయనే ఫోటోలు దిగి ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పబట్టి
ఒక్కటి కూడా కొత్త నోటిఫికేషన్ లేదు. గౌరవ డీజీపీ సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి 20,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో అని అన్నారు. మరి వాళ్ళు ఎందుకు 20,000 ఖాళీలను భర్తీ విలువ లేకుండా పోయింది? ఇవాళ భారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా ఉన్న యువత అందరు కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి స్థానిక పెద్దలు మా మాజీ బోర్డు సభ్యులందరూ కూడా మరి ఒక్కొక్క వార్డు నుంచి యువతను అందరినీ కూడా మేము ఇక్కడికి వెళ్ళి సమావేశానికి మేము సాగనంపుతున్నాం. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని కోచింగ్స్ ఉన్నాయి. స్కూటీలు లేవు, సైకిళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కొత్త హెలికాప్టర్ కొనుక్కున్నారు తెలంగాణ సొమ్ముతోని. ఆ సొమ్ముతోని రాహుల్ గాంధీ గారికి పంపుతారు ఆ హెలికాప్టర్ని. ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటే రాహుల్ గారు మీరు తీసుకొని పోండి, తెలంగాణ సొమ్ము ఆ హెలికాప్టర్ని ఈ రెండింటిని కూడా తీసుకొని పోండి. కానీ మీరు ఇచ్చిన స్కూటీల హామీ ఎక్కడా? ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇలాగే పోలీసులను అడ్డం పెట్టి మీరు అనుమతి నిరాకరించిన గౌరవ కోర్టు మేము, ఎందుకంటే ఇలా ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు